సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు స్క్రీన్ మీదకి ఇంకొక ఐరన్ లెగ్ వస్తుంది. ఎవరు సార్? శ్యామలారెడ్డి. ఓకే. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున ఆవిడ ఒక్క పులివెందులు తప్ప అన్ని చోట్ల ప్రచారం చేశారు. ఓకే. ఆ పులివెందుల్లో ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, మిగతా అన్ని ఈవిడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఓడిపోయింది. అంటే రోజారెడ్డి తర్వాత మరో ఇనప లెగ్ ఐరన్ కాలు అంటారు శ్యామలారెడ్డిని. ఈ శ్యామలారెడ్డి నిన్న అధికార ప్రతినిధిగా 18 లక్షల రూపాయల జీతంతో మళ్ళీ తెర మీదకి వచ్చారు వైసీపీలో. అంటే మగవాళ్ళు ఎవరు లేరు వైసీపీలో మాట్లాడేదానికి, మగవాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతున్నారు, పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, పార్టీ ఖాళీ అయిపోయింది. ఈవిడొచ్చి వాళ్ళ సొద్దపూస మాటలు మాట్లాడుతుంది. ఒకటే ఉంటుందంటే 2 ఎకరాల పొలం ఆస్తి నుంచి 2 లక్షల కోట్లు చంద్రబాబు గారు సంపాదించారని ఆవిడ ఒక ఆరోపణ. ఇది వైసీపీ వాళ్ళు నా చిన్నప్పటి నుంచి వింటున్న మాటే. వైసీపీ వాళ్ళు అంటున్నది. చంద్రబాబు గారు కూడా ఒక సందర్భంలో అన్నారు, ఆ 2 లక్షల కోట్లు ఎవరికి ఎక్కడ కనిపిస్తే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోండి అని. అదొక ఆరోపణ చేశారు. పిల్లికి కూడా భిక్షం అయ్యని చంద్రబాబు, లోకేష్ గారు తండ్రి కొడుకులు ఇద్దరు, గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన కొడుకు అంటూ ఎకసెక్కాలుగా మాట్లాడుతుంది. ఒక ఏహే భావంతో మాట్లాడుతుంది. ఈ వ్యక్తి ఈవిడ ఎవరు అసలు? ఈవిడికి రాజకీయం తెలుసా? నిన్నగాక మొన్నటి వరకు ముఖానికి రంగులు వేసుకొని హాఫ్ డ్రెస్సులు వేసుకొని యాంకరింగ్లు చేసి ఎదవేషాలు వేసిన నటి, ఒక బొల్లితెర నటి. ఈవిడికి ఏం తెలుసు రాజకీయాలు? ఈవిడికేం తెలుసు చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు గారు, లోకేష్ గారు పిల్లికి భిక్షం అయ్యారంట. పేదవాళ్ళు చూస్తే మాత్రం కరిగిపోతాడంట జగన్మోహన్ రెడ్డి. ఎన్నో సేవా కార్యక్రమాలు ఓడిపోయినా కూడా చేస్తున్నాడంట, ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నాడంట. అసలు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఇల్లు అమ్ముకొని సొంత కంపెనీలో పెట్టుబడి పెట్టుకోవాల్సిన స్థాయి నుంచి ఈరోజు లక్షల కోట్లు దోచుకొని 15 లక్షల కోట్ల పైన ఆస్తుల్ని లండన్ తరలించేశారని, అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయని, అక్కడ దీవులు కొన్నారని, ఈయన లండన్ పారిపోయే ఉద్దేశంలో ఉన్నాడు, విజయ్ మాల్యా పక్కన ఈయన కూడా ఉండబోతున్నాడు అనేది ఒక పక్కన చర్చ నడుస్తుంటే రాష్ట్రంలో ఈ శ్యామలారెడ్డి ఎవరండి? పనికి మాలిన పతివ్రత ఇంకోటి బయటకు వచ్చింది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు శ్యామలారెడ్డి గారికి ఎందుకు అంటున్నానంటే, మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి ఆమె ఏదైనప్పటికీ మనం కూడా అలానే గౌరవించుకుందాం. ఓకే. గౌరవనీయులైన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామలారెడ్డి గారికి వినయపూర్వకంగా నా తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇచ్చిన అనితర బాధ్యతకు మీరు న్యాయం చేస్తున్నారు, సంతోషము. అక్కడికి వస్తున్నాను సార్. నేను న్యాయమైన పదం ఎందుకు వాడుతున్నానంటే మీకు కూడా అర్థమే ఉంటుంది. ఆ అనితర బాధ్యతకు న్యాయం చేస్తున్నారు. ఆమె ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, శ్యామలారెడ్డి కాబట్టి ఆమెకు ఒక బాధ్యత ఇచ్చారు. కానీ ఇక్కడ నేను బాధపడే అంశం ఏంటంటే సార్, రోజారెడ్డి గారి పరువు తీశారు అని చెప్పేసి నాకు చాలా బాధ వేస్తుంది. ఏమీ తెలియని మినిమిడి జ్ఞానంతో మాట్లాడేటువంటి శ్యామలారెడ్డికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇచ్చారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పరువు ఏం కావాలి సార్? ఇప్పుడు రోజారెడ్డి గారంటే ఎమ్మెల్యేగా చేశారు, నగరికి మంత్రిగా చేశారు, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్. ఆమె కంటే రాజకీయాల నుంచి బూతులు కూడా మాట్లాడు సక్సెస్ఫుల్ హీరోయిన్ ఆమె వ్యక్తిగతం ఇది. కానీ రాజకీయాల్లోకి వచ్చినాక పాపం ఏ పార్టీలోకి కాలు పెడితే ఆ పార్టీ ఐరన్ లెగ్ కానీ ఒక బిరుదు తెచ్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అయితే సక్సెస్ఫుల్ హీరోయిన్ బాగానే ఆర్జించింది. జబర్దస్త్కు కూడా లేకపోతే అన్నిటికీ జడ్జిలుగా అదే ఈటీవీ యాజమాన్యం వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకున్నారు. అంతా బాగుంది సార్. ఇక్కడ రోజారెడ్డి గారి పరువు తీశారేమో, శ్యామలారెడ్డికి ఈక్వల్ టు రోజారెడ్డి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రోజారెడ్డి గారికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇచ్చారు, ఈమెకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇచ్చారు. అంటే ఇద్దరు ఒకటే. ఇప్పుడు అధికార ప్రతినిధులుగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ శ్యామలారెడ్డి కంటే తక్కువ మేధస్సు ఉండే వాళ్ళని నాకు అనిపిస్తూ ఉంది. 2 లక్షల నుంచి 2 లక్షల కోట్లు అంటే 2 ఎకరాల నుంచి 2 లక్షలు, 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు అని అనింది సార్. ప్రతి సంవత్సరము ట్రాన్స్పరెంట్గా ఆస్తుల వివరాలు ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళ మనవడితో సహా. నేను అదే అక్కడికి వస్తున్నాను సార్. అన్ని ట్రాన్స్ఫర్గా ప్రకటిస్తూ ఉన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రయోగం చేయలేని విధంగా తన ఆస్తి వివరాలు మొత్తం, అప్పులు ఎంత, ఆదాయం ఎంత, లాభం ఎంత, అన్ని వివరాలు నీట్గా ప్రకటిస్తూ వస్తున్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి అవినీతి చేసి ఇంత చేసి సంపాదించుంటే జగన్మోహన్ రెడ్డి గారు వదిలే వల్ల ఏమీ లేదనే కదా లాస్ట్కు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫస్ట్ 3,000 కోట్లు అవినీతి అండ్రి, మళ్ళీ 300 కోట్లు అవినీతి అండ్రి, మళ్ళీ 30 కోట్లు అండ్రి, మళ్ళీ 2 కోట్లు 3 కోట్లకు వచ్చిరి. ఏమయ్యా, ఆరోపణ చేసే వాళ్ళకన్నా రొంతన్న ఉండాలి కదా. పోనీ ఆరోపణలు చేసే వాళ్ళంటే చేస్తారులే, వినే వాళ్ళకన్నా సిగ్గు శరం ఉండాలా లేదా?
హెరిటేజ్ కంపెనీలో 2% షేర్లు అమ్మితేనే నాకు 400 crores అంటే 400 కోట్లు వైట్ మనీ క్లియర్గా మెన్షన్ చేసింది సార్ భువనేశ్వరి గారు. వైట్ మనీ, బ్లాక్ మనీ కాదు అది, అమ్మితే వైట్ మనీ నాకు వస్తుంది. నేను ఎందుకు స్కామ్లు చేస్తాము, మేమెందుకు ఇది అవుతాము, మేము కష్టపడి నిర్మించుకున్నటువంటి హెరిటేజ్ మరి ఈరోజు మాకు ఇంత డబ్బు ఉంది, ఇంత ఉన్నాయి, మేము ఎందుకు చేయాలని. అందుకు కాబట్టి ఈ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటువంటి శ్యామలారెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీరు చేయండి. రాష్ట్ర ప్రజల సమస్యల మీద మాట్లాడండి, రాష్ట్రంలో విధి విధానపరమైన నిర్ణయాల మీద మాట్లాడండి, అందరూ హర్షిస్తారు. ఏదో ఇచ్చాం కదా మొదట్లోనే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడిపోతాము. గౌరవనీయులైనటువంటి శ్యామలారెడ్డి గారికి మీరు అరిచి అలిసిపోయి ఉంటారు. తెలంగాణలో మీరు ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్లో భోజనం పెడతారు, క్యాంటీన్లో హ్యాపీగా తినండి, ఫ్రీ. అది సేవే, మీకు సేవ అది కూడా కాదు, దాంట్లో అవినీతి కూడా కనపడిందంటే ఒకవేళ మీరు భోజనం చేసి అబ్బా ఇది సేవే అని మీరు అనుకుంటే అన్నం తిన్నట్టు. కాకినాడలో ఉంటే అన్న క్యాంటీన్ అట్లాగా సార్, నేను చెప్తాను సార్. భోజనం చేసి ఇది కూడా సేవ అని చెప్పేసి నువ్వు అనుకుంటే అన్నం తిన్నట్టు. లేదు నాకు చేసిన ఫ్రీగా పెట్టినటువంటి భోజనంలో కూడా అవినీతి కనపడిందంటే నువ్వు అశుద్ధం తిన్నట్టు. అది నీ చాయిస్. బాల్ ఈజ్ ఇన్ వర్కౌట్, ఇట్స్ నాట్ ఎన్టీఆర్ కోర్ట్. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఓకే మీరు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మొరుగుతారని అది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ మీరు అలసిపోయి ఉంటే అక్కడికి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్లో భోజనం చేసి మీకు ఇబ్బంది పడితే ఎగ్ పఫ్లు మేము ఆర్డర్ చేస్తాం మీ ఇంటికే, హ్యాపీగా తినండి. ఇప్పుడు మీరు ఎలాగ 5 ఏళ్ళు తిన్నారు ఎగ్ పఫ్లు, అయ్యే ఎగ్ పఫ్లు మీకు పంపిస్తాం. ఎందుకంటే ఆ రుచి మళ్ళీ మరలిపోతే ఇబ్బంది కదా సార్ శ్యామలారెడ్డి గారికి. జ్ఞానం తెచ్చుకోండి. ఎగ్ పఫ్లు తినుకుంటా రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే ఏంది, ముఖ్యమంత్రి అంటే నిర్వచనము, ఒక వ్యవస్థ, శాసన వ్యవస్థ, శాసన మండలి వ్యవస్థ, ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినది. కానీ ఈ ఫస్ట్ ఇవి చదువుకోండి, బుక్కులు తీసుకొని ఫస్ట్ ఈ పరిపాలన గురించి ఎలా ఉంటుంది ఏందనేది చదువుకున్న తర్వాత రాజకీయాలు మాట్లాడదాం. మరో మాట ఇంకో సందర్భంలో మాట్లాడుతూ అదే మీటింగ్లో ప్రెస్ మీట్లో ఏమన్నారంటే పిల్లికి కూడా భిక్షం పెట్టని తండ్రి కొడుకులు అన్నారు. పోనీ ఏమైనా దానం చేసిందా సార్? ఎవరు ఆ తండ్రి కొడుకులు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం అలా అనకూడదు కానీ సార్, హుద్దు తుఫాన్ అప్పుడు ఎంత విరాళం ఇచ్చారని చెప్పి ఇస్తానని చెప్పారు. ఈ పొద్దుడికి దానికి ఇచ్చిన దాఖలాలు లేవని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. పోనీ దానికి ఇచ్చినట్టు ఏదైనా ఆధారము చేసినట్లు ఏదైనా ఉందంటే హ్యాపీగా మీడియా ముఖంగా పెట్టి మాట్లాడండి. ఇచ్చిండేదే కదా, ఆధారాలు ఉంటాయి కదా, డీడీలో లేకపోతే చెక్కులో లేకపోతే ఇట్లా చేసామని. మొన్న కూడా బుడమేరు వరద దాంట్లో ₹1 సాయం ప్రకటించారు. ఇప్పటికే అది అందిందో లేదో కూడా తెలియని అంశము. దాని గురించి మాట్లాడమ్మా అంటే చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గారి గురించి ఏం మాట్లాడతావు అంటే పోయి మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం పెట్టారు చూడు, ఆడికి పోయి కనుక్కో. కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి, ఆడికి పోయి కనుక్కో. లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ నడిపించేటువంటి స్కూళ్ళు, కాలేజీలు, మహిళలకు సంబంధించిన కాలేజీలు, అంటే బాలూరుకు సంబంధించిన స్కూల్స్ కానీ అన్నిటి వెళ్ళి హాస్టల్ శ్రేణులు కూడా కనుక్కో. ఇవన్నీ ప్రత్యక్షంగా ఉండేటివే. కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి, సివిల్స్ కోచింగ్ సెంటర్ ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది, ఎన్టీఆర్ తలసేమియా పేషెంట్స్ కు సేవలు ఫ్రీగా అందించే సేవలు ఉన్నాయి. తర్వాత న్యూట్రిఫిల్, తర్వాత మామూలుగా విరాళాలు ఏదైనా సమస్య వస్తే బసవతారకంలో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడము, ఏమీ పెట్టుకోలేని పేదలు, క్యాన్సర్ పేషెంట్లు, తన తల్లి మాదిరి ఎవరు చనిపోకూడదని చెప్పేసి ఒక సదుద్దేశంతో నందమూరి బాలకృష్ణ గారు ఈ రోజుకి తన సొంత డబ్బులతో నడిపించేటువంటి సంస్థ. ఇవన్నీ కళ్ళ ముందరే ఉన్నాయి. ఈ మాటలు మాట్లాడడం వల్ల మీ భర్త రెడ్డి సామాజిక వర్గము, నువ్వు బ్రాహ్మణ సామాజిక వర్గము, ఈ 2 సామాజిక వర్గాలు నిన్ను చేదరించుకునే పరిస్థితి తెచ్చుకోమాక. ఇది నేను హ్యాపీగా చెప్తా ఉన్నా. మహిళగానే ఉండు. యాంకర్గా ఫెయిల్ అయిపోయావు, ఆర్టిస్ట్గా ఫెయిల్ అయిపోయావు, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టావు. ఇంకా లాస్ట్ వర్షన్ ఇదని నువ్వు పోయి ఎంచుకోవడం పార్టీనే. నువ్వు రాంగ్ టైంలో కూడా పడ్డావు. 2024 నుంచి వీటి నుంచి ఉనికి ఉంటుందో లేదో. ఒకవైపు ఏమో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతుంది, శర్మిలారెడ్డి గారు అడ్డం పడుతున్నారు. ఈ టైంలో నువ్వు పోవడం అవసరమా? ఆ పార్టీలోకి పోయి ఇప్పుడు ఏదో పోయిన కాముకు ఏదో ప్రజా సమస్యల మీద మాట్లాడాలా. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ఇట్లా చేసే కదా లాస్ట్గా 11 సీట్లకు వచ్చిండేది. ప్రజల గురించి మాట్లాడేకి నీకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇచ్చారు, మాట్లాడు. నీకు ఒక బాధ్యత పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పొగుడు, ఏమేం చేసినాడో ఆధారాలతో శుద్ధ వెనకాల స్క్రీన్ మీద పెట్టుకొని చెయ్యి, వీడియోలు చేయి.
ఎవరు వద్దనరు లేవు కాబట్టి నువ్వు ఊరిని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఫస్ట్ రోజు 30 నిమిషాలు షో చేశారు అంటున్నారు బాబు గారే రెండో రోజు 10 నిమిషాలు అన్నారు మళ్ళీ పిఠాపురం పోయా ఆడ ప్రజలు తరిమేసిరి జగనన్న కాలనీలోకి రా మునిగిపోయినాయంటే దాన్ని పట్టించుకునే పాపన లేదు ఇట్టిట్టిట్టిట్టిట్ట అనే ఇంకేం చేస్తావు ఇంతకన్నా ఏం మాట్లాడతావు తెలంగాణలోనూ బాబు గారు శుద్ధే లేస్తే చంద్రబాబు పడుకుంటే చంద్రబాబు 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారి నామస్మరణ లేకుండా నిద్రపోయే నాయకులు ఎవరైనా ఉండారా లేరు ఈరోజు మీ పార్టీలో ఉనికి బతుకుతా ఉంది ఇప్పటికంటే చంద్రబాబు గారి నామస్మరణే ఇప్పుడు కేసీఆర్ గారి పార్టీ ఏమైంది సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు అంతా డట్టెస్ట్ పొలిటీషియన్ లేరు చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు ఇది అని కేకలేసా ఇట్ట అనుకుంటా ఏమైంది సార్ ప్రజలు ఇట్టండ్రి నువ్వు ఈ పక్క నుంచి ఇట్ట అంటే ప్రజలు ఇట్టండ్రి ఈ ముక్కు దుడిసిరి ఏమా గెలిచిన నెల రోజులకి అసెంబ్లీకి రాబడతాదని చెప్పి నడ్డిరిగింది ముడ్డిరిగిందని చెప్పి హాస్పిటల్కి చేరుతీవి నీ సొంత హాస్పిటల్ యశోద హాస్పిటల్కి చేరుతీవి సరే పోనీ నువ్వు అన్ని మాటలు అన్నా కూడా ఆయన ఏమన్నా పెద్ద ఆయన మనసులో పెట్టుకున్నాడా సార్ రేవంత్ రెడ్డి గారి కంటే ముందు హాజరయ్యారు హాజరయ్యి పరామర్శించి బాధ్యతగా మానవత్వంతో రాజకీయాల్లో మనం గౌరవించుకోవాలి నాయకులు మనమే గౌరవించుకోకపోతే అని చెప్పేసి పెద్ద మనసుతో ఒకప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అనే ఒక తల్లి బిడ్డ అనే ఒక సహృదయ భావంతో వెళ్ళి పరామర్శిస్తే మంచి సందేశాన్ని కూడా అందించారు ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తే నువ్వేం చేస్తేవే అహంకారము పై నిండా అహంకారము ఒంటి నిండా అహంకారము ఏమే కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ కాలం అనేది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది ఈ రోజు నువ్వు అనుభవిస్తుండేది అదే ఇప్పుడు అదే కౌశిక్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు వచ్చే ఎన్నికల్లో సెటిలర్స్ని ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని తరిమి కొడతాం వాళ్ళు అంత చూస్తాం అంటున్నాడు చూడమని సార్ ఇబ్బంది ఏముంది ఇప్పుడు ఏదో కాస్త కూస్తా ఐసీయూలో ఉంది ఆ పార్టీ ఇప్పుడు పాడే కట్టినాడు అంతకంటే ఏం చేస్తారు స్వతహాగా వాళ్ళు పాడే కట్టుకుంటున్నారంటే ఏదైనా ఆ పార్టీ కూడా ఏదైనా బీజేపీలోకి విలీనమో లేదా కాంగ్రెస్లోకి విలీనమో చెప్పలేము అట్లా అయిపోయింది సార్ పరిస్థితి అంటే ప్రజలు ఇచ్చినటువంటి అనితర బాధ్యతను మరిచి విర్రవీగితే అహంకారము నెత్తికెక్కితే వామనుడు మాదిరి ఎక్కి తొక్కితే పాతాలను కొడిపోయినట్టు పడిపోయారు 2 పార్టీలలో పడిపోయారు ఇప్పటికీ కూడా ప్రజల సమస్యల మీద మాట్లాడండి ప్రజల కోసం 5 ఏళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు అటు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఏం సార్ దానం చేయడానికి ఎంత సార్ వాళ్ళకు ఉండే స్థాయికి వాళ్ళ పరపతికి దానం చేయడానికి ఎంతసేపు సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తోట చంద్రయ్య గారు చనిపోతే 25 లక్షలు పార్టీ సొమ్ము నుంచి ఇచ్చారు ఆ పార్టీ కుటుంబాన్ని కూడా మేమే చూసుకుంటామని హామీ ఇచ్చారు ఇలాంటి కార్యకర్తలు ఎంతమందికి చేసింటారు సార్ రాష్ట్రం మొత్తం మీద శాంతాడంత లిస్ట్ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఇప్పుడు ఆయన రషీద్ అని ఒక ఆయన చనిపోయిండు వైఎస్ఆర్సీపీ పార్టీ 1 లక్ష రూపాయలు ఏమన్నా సాయం అందించిండ్రా 10,000 కూడా ఇవ్వలేదండి మట్టి ఖర్చులు ఇవ్వలే ఆయన పోయి వచ్చిపోయిన ఖర్చులకి 2 కోట్లు అయిందంట హెలికాప్టరు బెంగళూరు నుంచి తాడేపల్లి నుంచి మల్లాటికి ఎమ్మెల్యే పెట్టుకున్నారంట ఈసారి ఇవన్నీ ఈ శ్యామలారెడ్డి ఆమె గురించి ఎక్కువ మాట్లాడుకుంటే ఆమెకంత సినిమా లేదు ఆమెకంత ఇది లేదు ఏదో గ్లామర్ని అడ్డం పెట్టుకొని ఇంకా అందరి మాదిరే కొత్త తరహా భాగవతానికి తొందరలో కూడా ఆమె భాగవతాలు కూడా బయటకు వస్తాయంటున్నారు కొంతమంది ఈ కామన్ మ్యాన్ కిరణ్ అయితేనేమి సీమరాజా కూడా కొంతమంది వీడియోలు బయట పెడతాం శ్యామలారెడ్డి గారివి కూడా అని చెప్పేసి అంటున్నారు వీడియోలు ఉన్నాయి అంటున్నారు మళ్ళీ వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయని ఆధారం లేకపోతే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు సార్ అవును ఇప్పుడు శ్యామలారెడ్డి గారి వీడియోలు కూడా బయట పడుతున్నాయి తొందరలో కిరణ్ గారు అయితే ఈరోజు ఉదయం అంటున్నారు మొన్నే బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి విడుదల రాజుని పంపించారు ఆయన మాట వినలేదు పైగా కాంగ్రెస్లో కలిపేస్తున్నారు వైసీపీని అన్నాడు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ శ్యామలారెడ్డిని పంపిస్తారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి అంటే మనం అలా అనుకోకూడదు కానీ సార్ ఆమె వీడియోలు వచ్చినాక మనం మాట్లాడుకోవడం అనేది సమంజసం ఓకే అది సార్ ఆధారాలు లేకోకుండా మనం కూడా వాళ్ళలాగా మాట్లాడితే దానివల్ల మన ప్రతిష్ట మసకబారుతుంది కానీ దానివల్ల ఉపయోగం ఏముంది సార్ శ్యామలారెడ్డి గారు కూడా ఉదంతాలు ఆమె యొక్క భాగవతాలు సినిమా ఇండస్ట్రీలో అన్నీ బయటకు వస్తాయి తొందర ఏం వద్దు శ్యామలారెడ్డి గారు మీకు కూడా ఎగ్గు పప్పులు తినిపించే రోజు దగ్గరలోనే ఉందని నేను మనస్ఫూర్తిగా గౌరవనీయులైనటువంటి శ్యామలారెడ్డి గారికి విన్నవించుకుంటే గౌరవనీయులు సార్ ఆమె అంతా సార్ గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం కూడా ఆమెను గౌరవించుకోకపోతే ఎలా గౌరవనీయులైనటువంటి శ్యామలారెడ్డి గారికి మనపూర్వకంగా మేము విన్నవించుకునేది ఏమంటే మీ వీడియోలు మీ భాగవతాలు ఆధారాలతో తొందరలో బయట పెడతారని చాలా మంది ఇప్పటికే కాసుకొని కూర్చున్నారు రంగు భాగవతాలా అలా అని కూడా సార్ మనం తప్పు సార్ రంగు అన్నానండి నేనేమన్నాను రంగు అన్నా కూడా జనాలకు ఇంకోలా అర్థమవుతుంది సార్ అదే నా తప్పేం కాదు నేనేమంటున్నానంటే సార్ రంగురంగులు మహిళల పట్ల మనం అసభ్యంగా మాట్లాడకూడదు మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము
ఎవరు ఎలాంటి వారైనప్పటికీ కాలమే ప్రతి ఒక్కరికి సమాధానం అంటే చెప్తారు. వైసీపీలో ఉండే వాళ్ళు అందరు రంగులు బయటపడుతున్నాయి కదా, నేను ఆ ఉద్దేశంతో అన్న ఈవిడ రంగు. సరే సార్, శ్యామలారెడ్డి గారి యొక్క రంగు కూడా బయటపడనుంది తొందరలో. ఎందుకు తొందర? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి.